మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ పన్ను వసూలు విధానంపై మున్సిపల్ కమిషనర్ మురళిని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ప్రజల్ని ఇబ్బందులు పెట్టి పన్నులు వసూలు చేయడం సరికాదని, మున్సిపల్ చర్యల కారణంగా నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు ప్రతిష్టలు మంటగలిసిపోతాయని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూలా రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రజల్ని ఇబ్బందులకి గురిచేస్తూ ఇష్టారీతిన పన్నులు వసూలు చేస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించిన అనంతరం ఒక పద్ధతి ప్రకారం పన్ను వసూలు చేయాలని మూలా రాజిరెడ్డి సూచించారు. తల్లిదండ్రులు ఇద్దరు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ పెట్టుకొని ఎవరికైతే ఎవరు ఇవ్వాలనుకుంటున్నారో అది రిజిస్ట్రేషన్కి వెళ్తే వాళ్ళు చేసేస్తారు 1 day ఒక రోజు చెప్పి. అదేమవుతుందంటే సార్ 10 కాదు 20 సంవత్సరాలైనా కూడా మా దగ్గరికి ఏ కంప్లైంట్ రాదు. దానివల్ల ఆ సబ్ రిజిస్టర్లో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే ఎవరు కొనుక్కున్నారు ఏంటి డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. లీగల్గా నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అది ఒక్కటి నేను ఎవరు చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ అయితే సార్ మా నాన్న పేరు మీద ఇల్లు ఉన్నది, మా నాన్న పేరు మీద ఉన్నది, మా అమ్మ కూడా లేదనుకున్నాను. మా నా పేరు మీద రావాలి, మా వాళ్ళు చేస్తారు. అక్కడ రికార్డులు ఏం చూపెడుతుంది, మా నాన్న పేరు మీద ఇల్లు చూపెడుతుంది. నాకు రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతుంది సార్? ఎట్లయితే అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు సార్. తల్లిదండ్రులు వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకుంటారు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఫ్యామిలీ మెంబర్లో 2-3 అన్నదమ్ములు ఉంటారు. ఆ అన్నదమ్ములు ఏం చేస్తారంటే ఇద్దరు కూడా మా అన్నయ్యకి లేదా మా తమ్ముడికి ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఇదే సబ్ రిజిస్టర్ ఆఫీసర్. ఎందుకంటే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చేసిన డాక్యుమెంట్స్ నేను గతంలో చూసినా నాకు తెలుసు. ఆ రిజిస్ట్రేషన్ 100% చేస్తాను. ఆ డాక్యుమెంట్ తెచ్చుకొని చేస్తారు రాకేటప్పుడు. అది ఏమవుతుందంటే ఆ సబ్ రిజిస్టర్ నుంచి డైరెక్ట్ మాకు ఆన్లైన్లోకి వచ్చేస్తారు. ఆన్లైన్లో రావడంతో మేము యాక్సెప్ట్ చేసేస్తాం. లేదు ఒకవేళ ఆ మిస్టేక్లో అక్కడ రాకపోతే డాక్యుమెంట్స్ మాకు సబ్మిట్ చేయొచ్చు, మేము చేసేస్తాం. దానికి ఏ ఇబ్బంది లేదు, చేస్తారు 100% చేస్తారు. ఏ సబ్ రిజిస్టర్ చెయ్యడు. సరే సార్, మీకు అవగాహన లేక మీరు ఏది పడుతుంది మాట్లాడితే మేము అనుకోకండి ప్లీజ్. మీకు చందర్ వచ్చిండు, గట్ల చందర్ వచ్చి మీకు మెడిటేషన్ చేయమన్నాడు. మీరు ఫస్ట్ చేయాలి. ఏది ఆయనకు ఫస్ట్ నేను చెయ్యనని చెప్తా వినండి. నేను అంటే ఎమ్మెల్యే సార్ ఫోన్ చేస్తే చేసిండు. ఆయన ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, ఆయన మేర సంఘం జిల్లా అధ్యక్షుడు. ఎమ్మెల్యే అంటే ఆయన ఫోన్ చేసిండు. నేను చెయ్యను అనేది నేను అనలేదు. ఆ ఫైల్ ఇక్కడ నేను రాకముందు నుంచి ఉన్నది లేదు కూడా నాకు తెలియదు. నేను నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇవ్వాలని నోటిఫికేషన్ ఇచ్చిన. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డేట్ అయిపోయిందా, టైం అయిపోయిందా నాకు నోట్ ఫైల్ పెడితే నేను అప్రూవ్ చేసిన. నేను చేయలేని ఏంటంటే నేనే చెప్తున్నా పడుతుంది భార్య పడుతుంది. ఇంకొకటి మీరు మ్యూటేషన్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్ తీసుకుంటారు, అఫిడవిట్ తీసుకుంటారు, అందరు అభిప్రాయాలు తీసుకుంటాను, అందరు సిగ్నేచర్ తీసుకుంటాను, డిపెండెంట్ తీసుకుంటాను, డెత్ తీసుకుంటాను, మళ్ళీ ఇవన్నీ తీసుకుంటూ మీరు ఒక 15 రోజులు 1 నెల రోజులు నోటీస్, అంటే ఇంతకుముందు 15 రోజులు ఉండే, ఇప్పుడు 1 నెల రోజులకు మీరు ప్రతి ఆఫీస్లో నోటీస్ అంట పెడతారు, వాళ్ళ ఇంటికాడ నోటీస్ అంట పెడుతున్నారు. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చేయడానికి లేదు. ఎటువంటి అబ్జెక్షన్ లేకపోతే మాత్రం మ్యూటేషన్ చేయొచ్చు కదా. ఎందుకు చేస్తారు చెప్తే వినండి సార్. ఇది ఏమవుతుందంటే ఈ అన్నదమ్ముల కొట్లాడనే ఏమవుతుంది, బాలగాలి మంచుకున్నంతసేపు ఓకే, లేనప్పుడు ఏమవుతుంది సార్, ఒక 5 years 7 years అయిన తర్వాత అదే ఫైల్స్ మన దగ్గర ఉండవు సార్. కట్టకట్టడం పక్కన పెట్టడం లాంటివి చేస్తాం, అయిపోతుంది. అది ఆ 7 years తర్వాత వాళ్ళకు ఉన్న కొన్ని అభ్యంతరాలు ఉంటాయి కదా, దానివల్ల మా దగ్గరికి వచ్చి మా యొక్క ఒపీనియన్ తీసుకోలేదు, మా సంతకం లేదు, ఏది లేదు అని చెప్పేసి చెప్తున్నాం. అందుకనే సార్ నేను ఏమంటున్నా, తీసుకొని ఆఫీస్ కాప్ అనేది భద్రంగా ఉంచాలి. ఆఫీస్ కాకపోతే సమాచార చట్టం మ్యూటేషన్ చేయొద్దానికి ఇట్లా మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? మీకు ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ అయింది సార్ ఇప్పుడు నా దగ్గర
ఉన్నాయి సార్. ఇప్పుడు ఎక్కడ నా దగ్గర లేవు. అక్కడ చాలా నేను వచ్చినాయి. ఇగో సార్, సార్, ఇక్కడ ముందు అది ఏం జరిగిందో ఎవరు పెట్టిందో నాకు విశాల్ తెలియదు. గారు, సార్, ఓకే. నాకు పెట్టదలుచుకోలే. గ్రూపులు పెట్టాలంటే మస్తున్నాయి. సార్, గ్రూపులు వద్దు. సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు వచ్చిన కాడ నుంచి ఏదైనా ఇన్విటేషన్ అప్లికేషన్ ఇస్తే చేస్తారా? ఏది? చేసిండ్రా? అన్ని చేసి నాకు కూడా చేసింది ఆ, చంద్రది కూడా చేసింది చేసిండ్రా? మీరైతారు చేస్తారు అంటే చెప్తానమ్మా చేసిందని చెప్పాలి. ఒకరికి మనం వేరే కాదు. అన్నా నేను చెప్పేది విన్నావా? నాకు చేసినావా అందరికి కూడా చేయాలని చెప్తున్నా. నాకు చేసు చంద్రకి చేసు అనేది అందరికి కావాలని అంటున్నా. వాళ్ళు అనేది కమిషన్ అది నేను ఒక కౌన్సిలర్ ఉన్నా నాకు చేసినావు. చంద్ర అనేట మీరు చేయకపోతే ఎమ్మెల్యే గారు ఇస్తే ఎమ్మెల్యే మేము ఉంటాం కదా. సార్, చెప్పేది ఇద్దరు కూర్చొని తేడా ఉంటుంది కదా. ఎమ్మెల్యే గారు చెప్పారని లేదా ఇంకోరు చెప్పారని నేను అట్లా కాదు. అది దాని ప్రాసెస్ ప్రకారమే నేను చేసిన. ఈవీలో ఫైల్ కూడా ఏంటంటే అప్పటికే పాత కమిషనర్ సర్టిఫై చేసింది కాబట్టి నేను నోటిఫికేషన్ ఇచ్చి చేసిన నేను అది. సరే, ఇప్పుడు ఆబాది భూములు ఉన్నాయి. చెన్నూరు అనేది ఆబాది. చాలా మంది పాత చెన్నూరు అంతా మాంకాలి కూడా కోడగోడ కుమ్మరి కూడా అంతా ఆబాది. ఆబాది భూములను ఇప్పుడు మీరు ఎట్లా చేయగలుగుతారు? ఏం చేయాలి మార్పిడి చేయాలి. ఇదే ఇప్పటిదాకా వచ్చిన సమస్య భార్య భర్తకో తాని కొడుకో సార్? అది కొంచెం సార్ ఆబాది అయినా కూడా అదే గవర్నమెంట్ దాంట్లో 20 సంవత్సరాలు ఉండి కూడా చనిపోతే కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని చేస్తాం సార్. ఆబాది దాంట్లో మాత్రం ఆబాది కాదు, ఏ గవర్నమెంట్ అయినా ఏదైనా కానీ రిజిస్టర్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఆబాద్ అనే దానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండేది. మీరు అంతా చేసుకోండి. ఆబాద్ అనే నెంబర్ ఉంటుంది. చేయలేము సార్, చేయలేము. చేయలేమంటే ఎట్లా? చేయలేము సార్. ఆదామైన మాకు సార్ ఇంటి నెంబర్తో ఇంటికి ట్యాక్స్ కడతాను. ఆన్లైన్ లో మనకు కాపీ వెళ్తున్నది. కమిషనర్ గారు, ఇప్పుడు మీరు ఆబాద్ ఉన్నది.